తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అలాగే ఆకాశవాణి సర్వభాషా కవి సమ్మేళనంలో తెలుగు జాతీయ కవిగా గుర్తింపు పొందిన కవి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డు పొందిన కవి, గీత రచయిత, కథకుడు, నవలాకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా సేవలందించినటువంటి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఈనాటి మన అతిథిగా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. సిద్ధారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే. ముందుగా కంగ్రాచులేషన్ సార్. ధన్యవాదాలు. ఈ సంవత్సరం అంటే 2026 మార్చిలో తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక అయ్యారన్న వార్త అయితే ఆ ప్రకటన వచ్చిన ఒక 2-3 గంటల్లోనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, అనేక మంది పెద్దలు, విఐపీలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావటం వల్ల ఇటువంటి స్పందన ప్రజల నుంచి రావటం మీకు ఏమనిపిస్తుంది సార్? నాకు చాలా సంతోషం కలిగించిన అంశం, ముఖ్యంగా ఏ వాక్యం నన్ను ఆనందపరిచింది అంటే, అది అవార్డు మీకొచ్చింది కాదు మాకొచ్చింది అని చాలా మంది నోట నేను విన్నాను. నాకు అభినందనలు తెలిపిన మరుక్షణం, ఆ అవార్డు మీది కాదు సార్ మా అందరిది, లేదా మీది కాదు సార్ మా ఇంటికి వచ్చింది, ఇట్లాంటి మాటలన్నీ విన్నప్పుడు ఒక రచయితగా, కవిగా నాకు ఎంత ఆనందం కలగాలో అంత ఆనందం కలిగింది. నిజానికి నేను ఎప్పుడూ నాకు ఇది రాలేదని, ఆలస్యమైందని ఫీల్ కాలే, కానీ వచ్చిన తర్వాత ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, వాళ్ళందరి ఆనందం ముందు ఈ పురస్కారం కొంచెం తక్కువేనని అనిపించింది. వాళ్ళ ఆనందమే పురస్కారం కంటే గొప్పగా నాకు ఆనందం కలిగించింది. ఇంత ఉధృతమైనటువంటి సాహిత్య సృజనలో ప్రజలందరికీ చేరువయ్యారు. మీ కుటుంబ నేపథ్యం ఇదంతా ఒకసారి తెలుసుకుందాం సార్. నేను చేరువ కావడానికి ఏంటిదంటే, చేరువ కావాలనే బయలుదేరాను. ఎందుకు అట్లా బయలుదేరానంటే, నేను ఒక ఊరు నుంచి బయలుదేరాను. మాది బందారం గ్రామం. బందారంలో చిన్న వ్యవసాయ కుటుంబం. బాబు పేరు బాలసిద్ధారెడ్డి, ఈ అవ్వ పేరు రత్నవ్వ. చిన్న ఊరు, ఒక వ్యవసాయ కుటుంబం, ఎల్లని సంసారం, 2 పూటలా తినడానికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి ఒక సంసారం నుంచి బయలుదేరి ఊరును ఆదర్శంగా పెట్టుకొని జీవించిన బాపు, వాడను ఆదర్శంగా పెట్టుకొని జీవించిన అమ్మ, ఊరు వాడ రెండిటి మధ్య నుంచి నడిచి వచ్చాను గనక నేను ప్రతి మనిషిని చేరుకోవడానికి నాకు సులువైంది. దారి మా అమ్మ నాన్న చూపెట్టారు. వాళ్ళందరి హృదయాలు చేరుకోవడానికి నాకు గొప్ప అవకాశం లభించింది. అది సాహిత్యం ద్వారా, కవిత్వం ద్వారా, పాట ద్వారా, కథ ద్వారా, నవల ద్వారా లభించినందుకు నాకు చాలా చాలా సంతోషంగా. మొదటి తరం స్కూల్కి వెళ్ళి చదివింది మీరు. మొదటి తరంలోనే ఎన్నో తరాలను ప్రభావితం చేసేంత రచనా శైలి, శక్తిని మీరు సంపాదించారు. ఒక సాహిత్య ప్రస్థానంలో ఒక కవిగా ఎదగటమే ఒక చాలా పెద్ద ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేంత కష్టం. అన్ని ప్రక్రియల్లోనూ కథకుడిగా, నవలాకారుడిగా, అన్నిటికీ మించి ఒక పాటల రచయితగా ఇప్పుడు మీరు మీ సాహిత్య ప్రస్థానంలో ప్రతి ప్రక్రియలో మీదైనటువంటి ముద్ర వేశారు. ఇంత బహుముఖీన ప్రజ్ఞాశాలిగా ఎదగటానికి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సాధన ఏంటి? నేను 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నప్పుడు ఒక పాట తెలుగు పుస్తకంలో ఉండేది. అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు, పండితులు కూర్చుండు మా అరుగు మేలు. ఈ పండితులు ఎవరు? పండితులు కూర్చుండే అరుగు మా ఊర్లో లేదు. మా ఊరు మొత్తానికి పండితులు కూర్చుండే అరుగు లేదు. అంటే వ్యవసాయం చేసి వచ్చినటువంటి రైతులు కూర్చుండే అరుగుంది, కూలి పనులు చేసి వచ్చినటువంటి స్త్రీలు కూడా కూర్చునే అరుగుంది, ఆడుకునే పిల్లలు కూర్చునే అరుగులు ఉన్నాయి. కానీ ఇంతమంది ఉన్న పండితులు కూర్చునే అరుగు లేదు. ఈ పండితుల సంగతి ఏంటి, ఈ అరుగు సంగతి ఏంటి? అరుగులైతే ఉన్నాయి, పండితులు కూర్చునే అరుగు ఏంటి? ఇక అక్కడి నుంచి మొదలైన తర్వాత నాకు సాహిత్యంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం నాకు 9వ తరగతి 8వ తరగతి నుంచి సాహిత్యం వైపు మళ్ళాను. సార్, సాహిత్యంలోకి ఖచ్చితంగా వచ్చిన తరగతి అని అంటే 1969. నేను 9వ తరగతి చదివేటప్పుడు అష్టకాల నరసింహరామ శర్మ అని నా గురువు గారు, తెలుగు పండితుడు, ఆయన శిథిల విపంచి అనే ఒక పుస్తకం పబ్లిష్ చేసి, దాన్ని వెల చారాన పబ్లిష్ చేసి తీసుకొని వచ్చి విద్యార్థులందరికీ పావులకు ఒక పుస్తకం చొప్పున అమ్మాడు. ఆ హెడ్ మాస్టర్ చాలా మంచివాడు కనుక పావులా గట్టించుకొని ఆ పుస్తకం ఇచ్చాడు అందరికి. ఆ పుస్తకం నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి అంశం. అంటే దారి వెతుక్కుంటూ, పండితులు కూర్చుండే అరుగు దగ్గర నుంచి దారి వెతుక్కుంటూ మా ఊర్లో అనేక పాటలు, చేనులోకి పోయినా పాటలే, చిలకలోకి పోయినా పాటలే, ఊర్లోకి వచ్చిన పాటలే, బాయికాడ పాటలే, రకరకాల పాటల మధ్య నుంచి అట్లనే
రాత్రి అయితే పాటలు, పగలైతే పాటలు. రాత్రి అయితే కథలు, శారద కథలు, అవును ఒగ్గు కథలు, సార్. అట్లా చాలా చిందు భాగవతాలు, ఇట్లాంటి వాటి మధ్య నుంచి నడిచి వచ్చినాం. కాబట్టి జీవితానికి మీరన్న ప్రక్రియల్లో రాణించడానికి కావలసిన శైలి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, పొలం గట్ల మించి రావచ్చు, లేదా రాత్రిపూట చెప్పిన కథల మధ్య నుంచి రావచ్చు, వాళ్ళ స్వరంలోంచి రావచ్చు. ఒక ఊరి జీవితపు పరిమళం నుంచి ఆ శైలి వచ్చిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళు పాటలు అలవోకగా పాటలు కట్టే స్వభావం. నాట్లేస్తూ ఆడవాళ్ళు పాట పాడుతూ ఉంటే ఆ గట్ల మీద నుంచి పొయ్యే గాలి ఒక పాట వినిపించేది. ఆ పాటే అయి ఉండొచ్చు, బహుశా నాలో పలికి ఉండొచ్చు. ఇట్లా నేను నడిచి వచ్చినటువంటి జీవితపు అంచుల నుంచి వచ్చింది, ఆ స్పర్శ నుంచి సోకింది. పెరిగిన వాతావరణం, గ్రామీణ వాతావరణం, ఒక జానపద సంస్కృతి నుంచి నా శైలి ఆరంభమైంది. అంటే చదువుకునే క్రమంలో జానపద వాతావరణము లేదంటే మన కుటుంబ భాష మాయమైపోయి పుస్తక భాష వస్తుంది అని భాషావేత్తలు చెప్తూ ఉంటారు సార్. మీ ఉపన్యాసాల్లో విన్నా కూడా, మీతో మాట్లాడుతుంటే కూడా ఆ తెలంగాణలో గ్రామీణ భాష తీయదనం అలాగే ఉంటుంది. దీనికోసం మీరు ఏమైనా సాధన చేయాల్సి వచ్చిందా? ఎందుకంటే మీరు PhD వరకు చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పుస్తక భాష వేరుగా ఉండే, మీరు దీనికోసం ప్రత్యేకంగా మళ్ళీ కష్టపడాల్సి వచ్చిందా? అంటే నేను ఎప్పుడు కష్టపడలేదు. ఎందుకంటే నా సహజమైనటువంటి భాషను నేను విడిచిపెట్టింది ఎప్పుడు లేదు. పుస్తకాలు చదువుతూ ఉన్నాను, సాహిత్యం చదువుతూ ఉన్నాను, పత్రికల్లో ఏదైతే ప్రచారంలో ఉన్నదో ఆ భాష రాస్తూ వచ్చాను. కానీ రాస్తూ వచ్చిన దశలన్నిట్లలో కూడా అంతరాల్లో, రక్తంలో జీర్ణించుకుపోయినటువంటి భాషను ఎప్పుడు వదిలిపెట్టలేదు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చేంతగా నా మీద ముద్ర వేసినటువంటి భాష స్థానీయ భాష. ఈ స్థానీయ భాషను లోపల అట్లా పెట్టుకొని మనం వ్యవహారంలో ఉండేటటువంటి ఒక ప్రామాణిక భాషను రాసి, అంటే నేను సిద్ధాంత వ్యాసాలు రాశాను, PhD MPhil చేశాను. ఆ చేసినప్పుడు కానీ, లేదా అప్పుడు ఒక ప్రఖ్యాతమైనటువంటి పత్రికల్లో కవితలు అది ప్రచురించినప్పుడు కానీ, ఈ అన్ని దశల్లో కూడా నేను అప్పుడు ఉన్న ప్రామాణిక భాషలో రాశాను. కానీ ప్రామాణిక భాషలో రాసిన ఈ హృదయంలో ఉన్న ముద్ర ఎక్కడికి వెళ్ళలేదు. కాబట్టి ఈ రెండింటినీ మేళవించేటటువంటి సందర్భం రాకపోవచ్చు, కానీ ఆ సందర్భం కోసం ఎదురు చూస్తున్నది కాలం. అవును సార్. నేను ఈ కాలం అనుకూలించగానే హృదయంలో ఉన్న భాష, మెదడులో ఉన్న భాష, రెండు భాషలు కలిసిపోయినటువంటి ఒక రూపం నా కవిత్వానికి అబ్బింది. రచయితగా మొదట ప్రకృతి మీదనో లేదంటే ఒక ప్రేమ గురించో స్త్రీ గురించో రాస్తారు. ఇవాళకి కూడా నందిని సిద్ధారెడ్డి అన్న పేరు వినగానే ఒక ఉద్యమ కవిగా అందరికీ మనసులో నిలిచిపోయారు. అంటే ఒక కవిగా ఎదగాలంటే ఉద్యమము, రాజకీయాలు వీటన్నింటికి అనుబంధంగా ఉండాల్సిందేనా? ఈ ప్రకృతి కవిత్వం వీటన్నింటికి మరి దూరంగా ఉండాలా, దగ్గరగా ఉండాలా? మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నా అభిప్రాయం ఏంటంటే, నా జీవితమే నా గురువు. నా జీవితంలో నా ఇంట్లోనే ఉద్యమం ఉంది. మా బాపు నిజాం హయాంలో ఉండేటటువంటి రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉంది. ఆయన 10 గ్రామాలకు సంబంధించిన గ్రామరక్షక కమిటీ బాధ్యుడు. కాబట్టి ఊరి ప్రజలందరి కోసం లేదా 10 ఊర్ల ప్రజల కోసం జీవించినటువంటి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఆయనకుంది. ఆయన నాకు సమయం దొరికినప్పుడల్లా ఈ విషయాలు చెప్తూ ఉండేవాడు. సో జరిగే రాజకీయ చర్చలు ఇవన్నీ కూడా ఉండేవి. ఇంట్లో ఉండేవి. నేను ఒక రకంగా సాహిత్యం వైపు మళ్ళక ముందే నన్ను రాజకీయం, ఉద్యమం ఎంతో కొంత ఆకర్షిస్తూ వస్తున్నది. కానీ దీనికంటే బలమైనటువంటి ఆకర్షణ సాహిత్యంలో ఉన్నది అని తెలుసుకుంటూ, క్రమక్రమంగా తెలుసుకుంటూ, చదువుకున్న కొద్దీ తెలుసుకుంటూ వచ్చాను. తెలుసుకున్నప్పుడు ఈ ఉద్యమం నన్ను విడిచిపెట్టకుండానే నన్ను అనునయించింది, నా వెంట నడిచింది. అయితే మీరన్నట్టు ఆ ప్రకృతిని, ఒక స్త్రీని లేదా ఇంకొక ప్రేమ ఏదో రాయకుండా ఇటువైపు ఎందుకు వచ్చాను అని అంటే, అందులో ఒక ఆనందం ఉంది కానీ ఒక ప్రయోజనం తక్కువ అనేటువంటి భావన నాకు చిన్ననాటి నుంచే ఉంది. ప్రణయం రాయకూడదని కాదు. నేను చిన్నప్పటి నుంచి కూడా స్త్రీ పురుషులు పాడుకునే ప్రణయ గీతాలు వింటూ వచ్చిన జానపద గేయాలు, ప్రణయ గీతాలు ఒకవైపు విన్నాను. సార్, మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి పాట ఏదైనా ఉంటే చెప్పండి సార్. అనేక పాటలు నన్ను ప్రభావితం చేసినాయి. తరచుగా నన్ను వెంటాడే పాట చేయెత్తి జై కొట్టు, వేములపల్లి శ్రీకృష్ణ రాసినటువంటి ఎన్టీ రామారావు పల్లెటూరు అనే సినిమాలో ఉన్న పాట నన్ను బాగా వెంటాడే పాట. పలనాడు నీడరా
రేడియో అనేది నన్ను చిన్నప్పుడు పెంచినటువంటి ఒక గురువు. ఒకటి రేడియోలో కూడా నేను 1969 దాకా నాకు రేడియో తెలియదు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు రేడియో ప్రాంతీయ వార్తలు వినంది నిద్రపోయింది లేదు. ఈ 6-10కి ప్రాంతీయ వార్తలు వినేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను ఒక హౌస్లోళ్ళ ఇంటికి పోయి మా ఊర్లో 2 రేడియోలు, ఒకటి పోలీస్ పటేల్ ఇంట్లో ఉండేది, ఒకటి హౌస్లోళ్ళ ఇంట్లో. నేను హౌస్లోళ్ళ ఇంటికి పోయి రోజు ఆ ప్రాంతీయ వార్తల టయానికి అక్కడికి పోతుంటే అప్పటికి పంచాయతీ రేడియో కూడా లేదు. అక్కడికి వెళ్ళి అక్కడి వార్తలు వినడానికి వెళ్తూ ఉంటే మా బాబుకు కొంచెం అనుమానం వచ్చింది, వీడు ఎక్కడికి పోతున్నాడు అని. ఆయన ఆరాధిస్తే రేడియో వినడానికి వెళ్తున్నాడు. సో రేడియో వినడానికి వెళ్తున్నాడు గనక ఏదైనా కష్టపడైనా సరే ఒక రేడియో ఆయన కూడా వినాలని ఒక ఎద్దును అమ్మి ఆ ఎద్దు నమ్మిన డబ్బులతో ఒక రేడియో కొన్నాడు ఆయన. ఆ రేడియో కొనుక్కొచ్చి పెడితే మా ఇంట్లో పెట్టింది మా ఊళ్ళో 3వ రేడియో. మా వాడోళ్ళంతా వచ్చి ఆ రేడియో వినడం, రేడియోలో పాటలు వినడం, రేడియోలో వార్తలు వినడం, ఇవన్నీ కూడా రేడియో కార్యక్రమాలు. ఈ 69లో రేడియో నన్ను బాగా ఆకర్షించినటువంటి 69 నాకు పెద్ద మూలమలుపు. సార్ అష్టకాల నరసింహరావు శర్మ పద్య సాహిత్యాన్ని పరిచయం చేశాడు. శిథిల విపంచి తీగలు తెగిన వీణ. ఆ వీణలో అంత దుఃఖమే ఉంటుంది. ఆ దుఃఖంతో కూడినటువంటి కరుణశ్రీ లాంటి ఆర్ద్రమైన పద్యాలు ఉంటాయి అందులో. అలాంటి పద్య సాహిత్యం ఒకవైపు ఆకర్షిస్తుంది. సరిగ్గా 69లోనే ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అది ఒక ఉధృతంగా నడిచింది. అదొక ఆకర్షణగా ఉండింది. 3వ వైపు మా ఊరి గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ వచ్చింది. ఒక 200 పుస్తకాలు వచ్చాయి అదే సంవత్సరం. ఆ 200 పుస్తకాలు ఇక్కడ స్కూళ్ళు బంద్ ఉన్నాయి కాబట్టి వరుస పెట్టి రోజు 2 పుస్తకాలు చదవడం అనేది అదొక ఉద్యమం వల్ల స్కూళ్ళు బంద్ అయినాయి. పరీక్షలు లేవు, ఉద్యమం బళ్ళు లేవు, మొత్తం మూతపడ్డాయి. అప్పుడే లైబ్రరీ వచ్చింది. ఆ లైబ్రరీ పుస్తకాలన్నీ వరుస పెట్టి చదవడం మొదలుపెట్టి, ఈ వరుస పెట్టి చదవడంతో పాటు ఈ రేడియో రావటం, ఈ రేడియోలో ఉండే నాటకాలు, రేడియోలో ఉండే బాలల కార్యక్రమాలు, రేడియోలో ఉండే సంక్షిప్త శబ్ద చిత్రాలు, సినిమాకు గంట సేపు ఆదివారం ఒక గంట సేపు అది వచ్చేది. దానికోసం సినిమా తెలియదు మాకు. ఆ సినిమా గురించి విన్నది ఏదన్నా ఉంటే ఆ సినిమా సంభాషణలన్నీ కూడా ఆదివారం నాడు వస్తే దానికోసం ఇట్లా ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళం. అది ఒక గొప్ప ఆకర్షణ. ఇలాంటి ఆకర్షణలన్నీ 69లోనే జరిగినాయి. కాబట్టి రేడియో నా జీవితంలో సాహిత్యం వైపు, ఒక శిల్పం వైపు, ఒక రచన వైపు మళ్లించినటువంటి ఒక గొప్ప మార్గదర్శి. బాగుంది సార్. ఆ మార్గదర్శిలో నాటకాలు వినడం, అట్లాంటి దశలోనే ఈ పంచాయతీ లైబ్రరీలో వచ్చిన మా ఊరి కథలు అని తాళ్ళూరు నాగేశ్వరరావు పుస్తకం ఒకటి నేను చదివిన దాంట్లో మిఠాయి పంపకం అనే దాన్ని, అది కథ, ఆ కథను నాటకీకరణ చేసింది నా మొదటి రచన. అట్లాంటి టైంలో దానికి నాటకీకరణ రాయడానికి ప్రేరణ ఏంటిదంటే రేడియో. సో అది నా సాహిత్యంలో నా ప్రవేశం. ఈ ప్రవేశంలో రేడియో 69 కాలం నన్ను ప్రభావితం చేసినటువంటి తీరు. అంటే ఉద్యమం తప్పకుండా ఉండాలా అని అంటే నేను ఉండాలని అనటం లేదు, కానీ జీవితం తప్పకుండా ఉండాలి. జీవితం నేపథ్యం లేకుండా కేవలం పుస్తక నేపథ్యం, పుస్తకాల్లో చదివిందే రాస్తాము అని అంటే అది ఎప్పుడూ సజీవంగా ఉండదనేది నా భావన. జీవిత అనుభవం సంపన్నంగా ఉంటే నువ్వు గొప్ప సాహిత్యం రాయగలవు. కేవలం పుస్తక అధ్యయనం ఉంటే పాండిత్యం అవుతుంది, కానీ సృజన శక్తి తక్కువ వస్తుంది. దాంట్లో జీవత్వం ఒలకదు, ప్రాణకళ ఉండదు. దాంట్లో ప్రాణకళ రావాలంటే ఖచ్చితంగా నీకు ఆ జీవితంతో స్పర్శ ఉండాలి. ఆ స్పర్శ వల్లనే నీ కవిత్వం రాణిస్తుంది. అందుకని ఈ స్పర్శలో ఉద్యమం ఉంటుందా, దృక్పథం ఉంటుందా, ఇవన్నీ పక్కకు పెడితే జీవన స్పర్శ లేకపోతే నీకు దానికి ప్రాణకళ రాదు. జీవితం అంటే మళ్ళీ ఇంకొక చర్చ మొదలవుతుంది. ఎవరి జీవితాన్ని వాళ్ళే రాసుకోవాలి, మా జీవితాలు రాయడానికి వాళ్ళెవరు, అది కులపరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మతపరంగా, లేకుంటే ప్రాంతపరంగా కూడా కావచ్చు. ఇటువంటి సమయంలో మీరు కరోనా లాంటి ఒక పెద్ద ఉపద్రవం ఏర్పడితే దాని మీద మీరు రాశారు సార్. ఇట్లాంటి నేపథ్యంలో చాలా తక్కువ ఉంటాయి మనకు తెలుగు సాహిత్యంలో. ఒక ఉపద్రవం మీద రాసినటువంటి తక్కువ. మనం అమరావతి కథలో కూడా వరద అనే ఒక చిన్న కవిత శంకరమంచి సత్యం గారు చివరిలో ఒక మలుపు ఉంటుంది. ఇట్లాంటివన్నీ వస్తే మనిషి స్వభావం మళ్ళీ పూర్వ రూపంలోకి వెళుతుంది అన్నట్టుగా ఆ భావన వచ్చేటట్టుగా ఉంటుంది. మరి మీరు ఇప్పుడు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ ఎంచుకున్న మీ కవిత్వంలో ఈ అనిమేష ఉపద్రవ కావ్యమే అక్కడ ఆ లిస్ట్లో మెన్షన్ చేశారు సార్. సో ఈ కావ్యం గురించి మీ అనుభవం, మీ జీవితం, మీరు పొందినటువంటి బాధ, అదంతా ఒకసారి చెప్పండి సార్.
అంటే ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళే రాయాలనేది వినడానికి సార్ బాగానే ఉంటుంది. ఎవరి జీవితం వాళ్ళే రాయడానికి ఎవరైతే ఎక్కువ దుఃఖం పొందుతున్నారో వాళ్ళు ఇవాళటి వరకు అక్షరాస్యతకు దూరంగా ఉన్నారు. ఎంత సాహిత్యం రాస్తారు? సో సాహిత్య సృజన శక్తి ఉండదు. నిరంతరంగా పొలంలో దిగి పనిచేస్తున్న ఒక స్త్రీ ఇవాళటికి అనిమేష కాలానికి, కరోనా కాలానికి ఆ దుఃఖం రాయాలంటే ఆ స్త్రీ ఇవాళటి కూడా, ఆ ఆడ మనిషి ఇవాళటికి చదువు లేదు. ఈ చదువు లేని దశలో ఆమె రాయాలంటే ఆమె జానపద గేయం కట్టగలుగుతుంది కావచ్చు, పాడుతుంది కావచ్చు, కానీ ఆమె ఎట రాస్తుంది? నీ లిఖిత సాహిత్యం ఎట రాస్తుంది? రాయలేదు. కాబట్టి తప్పనిసరిగా నా దృష్టిలో అయితే ఎవరి బాధ వాళ్ళే వ్యక్తం చేయాలనుకోవటం అనేది అది అవసరమే కావచ్చు, సందర్భోచితమే కావచ్చు, కానీ అట్లాంటి అవకాశాలు ఇంకా చాలా సంవత్సరాలు, శతాబ్దాలు పడుతుందని నా బాధ. అందుకని నేను అప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే కవిత్వం వేడుక కాదు, గాయాల గొంతు కానీ నేను మొదటి పుస్తకంలోనే చెప్పుకున్నాను. ఎవరైతే గాయపడి ఉన్నారో, ఎవరైతే దుఃఖపడి ఉన్నారో వాళ్ళ ఏడుపును వాళ్లే ఆవిష్కరించాలంటే నీ శిల్పం తెలియదు, నీ కవిత్వం తెలియదు, నీ అక్షరాస్యత తెలియదు, వాళ్ళు బడికి వెళ్ళలేదు, ఎట రాసుకుంటారు? రాయలేరు. వాళ్ళు రాయాలన్నప్పుడు వాళ్ళ బాధ నీకు నలుగుట్లోకి, సాహిత్యంలోకి, కావ్య గౌరవం పొందాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ దుఃఖం పట్ల సానుభూతి, కావ్య విలువల పట్ల గౌరవం, అభినివేశం ఉన్న వాళ్ళు రాయవలసినటువంటి అవసరం ఉంటుందని నేను నమ్ముతాను. అందుకనే గాయాల గొంతుకు అన్నాను. గాయపడిన వాళ్ళకు మనం గొంతుకు కావాలి. సార్ నా గురించి నేను రాసుకోండి, నేను సుఖంగా ఉన్నాను. ఇవాళ అనిమేష వచ్చింది, పెద్ద ఉపద్రవం వచ్చింది. అనిమేష వచ్చినప్పుడు వలస జీవులు రోడ్డెంబటి నడుస్తూ ఉన్నారు. ఎన్ని కిలోమీటర్లో తెలియదు, ఎంత దూరమో తెలియదు, నడుస్తూ ఉన్నారు. చేరుకుంటారో లేదో గమ్యం తెలియదు. గంట 2 గంటలు, రోజు, ఒక రోజు, 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు నడుస్తుంటే మైలురాళ్ళు సిగ్గుపడ్డాయని రాశాను నేను. అవును సార్. మైలురాళ్ళు సిగ్గుపడేటట్టు మనుషులు నడుస్తున్నారు. తినడానికి తిండి లేదు, కడుపులో పోరడు, సంకలో పోరడు, ఎడబాసిన దూరంగా ఉన్న పోరడు, 3 పోరల్ని పట్టుకొని ఆమె నడవాలి. కూలిపోయేదాకా కడుపులో ఉన్న పోరడికి తిండి లేదు, ఆహారం లేదు, సాధలేదు. అందుకని లోపలి శిశువును బతికించుకోవడం కోసం ఆమె ఆహారం తినాల్సి వస్తే, ఆహారం లేకపోతే గడ్డి తీసుకొని పీక్కొని తిన్నది అని నేను చదివాను. సార్ ఎంత దుఃఖం! ఈ దుఃఖం ఆమె రాయాలంటే ఎప్పుడు రాస్తుంది? రాయలేదు. కనుమరుగైపోతుంది. ఆ తర్వాత నీకు ఆ ఉపద్రవం ఉండదు. ఆ దుఃఖం కూడా వార్తల నుంచి దూరం అవుతుండవచ్చు. అందుకని ఆ దుఃఖాన్ని రికార్డ్ చేసే పని, ఆ దుఃఖాన్ని కవిత్వం చేసే పని, ఆ దుఃఖాన్ని సాహిత్యం చేసే పని, ఆ దుఃఖానికి వాక్య రూపం ఇచ్చేటటువంటి పని తప్పకుండా బాధ్యత కలిగినటువంటి కవిది. నేను ఆ బాధ్యత కలిగిన కవిని గనక ఉపద్రవ గాథను, కరోనా కాలంలో ఎన్ని దుఃఖాలు, పక్కకే అమ్మ శవం ఉంది, పక్కకే కొడుకు శవం ఉంది, ఒకే హాస్పిటల్లో 2 శవాలే, కానీ ఒకరు చనిపోయినారనే స్థితిని ఇంకొకరు గుర్తించలేనటువంటి ఒక దుస్థితి ఉంది. కొడుకును చూడాలని తల్లికి ఉంది, తల్లిని చూడాలని కొడుకుంది, కానీ 2 శవమై ఉన్నారు. అక్కడ పక్క పక్కకే ఉన్నాయి శవాలు, కానీ శవాల్లో జీవం లేదు, ప్రాణం లేదు. ఎంత దుఃఖం! ఈ దుఃఖం వాళ్ళు ఎట్లా రాస్తారు? చనిపోయినారు కదా, ఎట్లా రాస్తారు? ఆ శవాల దుఃఖం నేను రాశాను. అదే సార్, ఒక దుఃఖాన్ని ఆవాహన చేసుకోవాలంటే కూడా భయం కవులకి. అట్లాంటిది ఆవాహన చేసుకొని రాయాలి. మీరు ఇప్పుడే కాదు, ఇదే మొదటిసారి కాదు మీరు దుఃఖాన్ని ఆవాహన చేసుకొని మళ్ళీ కవిత్వంగా వ్యక్తం చేయటం. జీవితం, మీ ఉద్యమ నేపథ్యము, తెలంగాణలో స్థితిగతులన్నీ ఆవాహన చేసుకొని మీరు రాసినవే. మీ కవిత్వం చదువుతుంటే అర్థమవుతూ ఉంటుంది. నది పుట్టుబడి కానీ, ఒక బాధ కాదు, ఇట్లాంటివన్నీ చదువుతుంటే ఆ దుఃఖం మన గుండె లోతుల్లో నుంచి పెకిలొచ్చినట్టుగా కనిపిస్తుంటుంది. ఏదో పైపైన రాసినట్టుగా అనిపించదు సార్ నాబోటి వాడికి చదువుతుంటే. ఇట్లాంటి నేపథ్యంలో దుఃఖం రాస్తూనే ఒక వేడుక రాయాలి మన తెలంగాణ గురించి అని మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, నాగేటి సాళ్ళల్లో నా తెలంగాణ అన్న పాట తెలంగాణ వైభవాన్ని, వేడుకని సూచిస్తుంటుంది. అప్పటి వరకు వచ్చిన తెలంగాణ పాటలన్నీ ఒక శైలి, ఒక భావ వ్యక్తీకరణలో ఉంటే, మీది ఇంకొక శైలిలో, ఇంకో భావ వ్యక్తీకరణలో ఉంది. దాని గురించి చెప్పండి సార్. అంటే ఇప్పుడు దుఃఖం గురించి రాయటం నాకు ఇష్టమైనటువంటి పని, నేను కోరి ఎంచుకున్నటువంటి పని. అట్లనే గాయపడిన బాధ కవిత్వంలోకి తీసుకురావడం అనేది, వాళ్ళ గొంతుగా ఉండడం అనేది నాకు కవిత్వ లక్ష్యంగా పెట్టుకున్నాను. కాబట్టి అటు రాస్తూ వస్తున్నప్పుడు గాయపడిన వాళ్ళకు కూడా సంస్కృతి ఉంటుంది, దుఃఖపడిన వాళ్ళు కూడా జీవితం అంతా దుఃఖంలోనే ఉండరు.
వాళ్ళ దుఃఖపడినటువంటి జీవితంలో ఆనందించేటటువంటి క్షణాలు కూడా కొన్ని ఉంటాయి, గర్వపడే క్షణాలు కూడా కొన్ని ఉంటాయి. అవును సార్. లేకపోతే మనిషి బతకలేడు. 24 గంటల దుఃఖంతోనే ఉంటే మనిషి బతకలేడు. ఆ 24 గంటల దుఃఖంలో కూడా ఏదో ఒక గంటో అరగంటో క్షణమో ఒక ఆనందం ఉంటుంది. ఆ ఆనందమే నీ జీవితాన్ని ముందటికి తీసుకెళ్తుంది. కాబట్టి అది ఏది అని చూసినప్పుడు నేను ఒక శ్రామిక ప్రపంచం యొక్క దుఃఖాన్ని నేను రాస్తూ వచ్చాను నా కవిత్వంలో. కానీ ఆ శ్రామికుల్లో కూడా ఒక వేడుక ఉంటుంది. అది తెలంగాణ సందర్భం వచ్చేసరికి తెలంగాణ దుఃఖం ఒకటే కాదు, తెలంగాణకు కొన్ని సంతోషాలు కూడా ఉంటాయి, తెలంగాణకు కొన్ని గర్వపడే ఒక సంస్కృతి కూడా ఉంటుంది. అలాంటి ఒక సంస్కృతిని కవిత్వీకరించాలి అనేటువంటి ఒక ఆలోచన నాకు కలిగింది. అంటే నిరంతరంగా అవతలి వాళ్ళ యొక్క అణిచివేతలు అవమానాలు మాత్రమే ఎదుర్కోవటం కాదు, అవమానాలు అణిచివేతలు ఎదుర్కొనే మధ్యన ఎక్కడో తాను తలెత్తుకొని నాకు ఇది ఉంది అని అతను చెప్పాలి. అవును, అలాంటి ఒక భావనతోనే ఆయన జీవిస్తున్నాడు. ఇవాళ కాకపోతే నా రోజు ఒకటి వస్తుంది, నా వేడుక ఒకటి వస్తుంది, నా పండుగ ఒకటి వస్తుంది, నేను ఆనందించి సంతోషంగా చిరునవ్వు నవ్వే రోజు ఒకటి వస్తుంది అని నమ్మకంతో జీవిస్తుంటాడు మానవుడు. అలాంటి దశలో ఇక్కడి ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి దుఃఖం ఎంత ఉందో గర్వకారణమైనటువంటి సంస్కృతి కూడా అంత ఉందని చెప్పడానికి రాసిన పాట నాగేటి చాలల్ల పాట. ఇక్కడ అంత దుఃఖం మధ్యన అప్పు చేసైనా సరే పీర్ల పండుగ జరుపుకోవాలి, అప్పు చేసైనా సరే బతుకమ్మ పండుగ జరుపుకోవాలి, ఆడబిడ్డని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అవును, నా దగ్గరనే లేదు, తిండి పెట్టడానికి లేదంటే నీ దగ్గర లేకపోయినా సరే ఒకరోజు ఉపవాసం పెట్టినా సరే కానీ అత్తగారింట్లో కష్టాలు పడుతున్నటువంటి ఆడబిడ్డను నీ ఇంటికి తీసుకొచ్చేసి నువ్వు ఒక చీర పెడితే చీర పెట్టు, చీర వెళ్ళకపోతే చీర పెట్టకున్నా పర్లేదు, కానీ నీ ఇంట్లో మీ ఆత్మీయుల మధ్యన ఆమె గడిపేటటువంటి ఒక సన్నివేశం వస్తే అది ఆమెకు ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని పండగలు, ఇలాంటి కొన్ని వేడుకలు జీవితంలో ఉన్నాయి కనుకనే ఈ దుఃఖాన్ని సునాయాసంగా జయించగలుగుతున్నారు. ఆడబిడ్డని ఎందుకు తీసుకొస్తారు బతుకమ్మ పండుగ కంటే, ఆ వారం 10 రోజుల్లో తిరిగి అత్తగారింట్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలకు కావాల్సినటువంటి జీవితాన్ని జయించగలిగే, దుఃఖాన్ని జయించగలిగేటటువంటి ఒక శక్తిని ఆమెకు నూరి పోసి బాగుంది, దీనికి సంబంధించినటువంటి ఒక స్ఫూర్తి నింపి పంపిస్తారు సార్. కనుక ఇవన్నీ బతుకమ్మ పండుగ కానీ ఒక పొలంలో కానీ ఇంకో చోట ఇవన్నీ కౌన్సిలింగ్ సెంటర్స్ సార్. వాళ్ళకి కావలసిన ఒక తృప్తిని, ఒక స్ఫూర్తిని, జీవితం అంతా గింతే ఉంటుంది, దీన్ని దాటుకొని పోవాలనేటువంటి ఒక మనస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి పండుగలు జీవితంలో ఉన్నాయి. ఆ పండుగల యొక్క గొప్పతనం, ప్రాశస్త్యాన్ని చెప్పడానికి నేను నాగేటి చాలల్ల రాశాను. మా ఉల్లా రే ఉల్లా అని ఇదేదైతే రాసినో సార్, ఆ పండుగలన్నీ తంగేడు పువ్వుళ్ళు తాంబాలమంతా. ఎంత గొప్ప మాట సార్ అది. తంగేడు పువ్వుళ్ళు తాంబాలమంతా, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, బంతిపూల తోట నా తెలంగాణ. ఇవన్నీ ఎందుకు రాసుకుంటూ వచ్చినాం అనంటే, ఆ పూటకు అది కష్టంగా ఒక చీర కట్టుకొని అలంకరించుకొని పండుగ పూట అక్కడి దాకా పోయి ఆడడం అనేటువంటిది, పూలు ఎక్కడో ఖర్చు పెట్టే పూలు కాదు, దొరికే సాధారణమైనటువంటి తంగేడు పూలు. ఇలాంటి ఒక సంస్కృతి, మన ఇలాంటి ఒక వేడుకలు సంస్కృతిలో ఉన్నాయి. వాటిని ఆవిష్కరించడం కోసం నేను పాట. నంది అవార్డు కూడా వచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో. నాగేటి చాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వెట్టి బతుకల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. పారేటి నేలల్ల పానాదులల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల, పూచేటి పువ్వుల్ల పూనాసలల్ల. కొంగు చాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు తాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. మీకు ఈ పాటలు రాయాలి అని ఎవరైనా ఈ పాటల రచయితను చూస్తే అనిపించిందా సార్? ఎందుకంటే నిజానికి భిన్న శైలి, నిజానికి అప్పటి వరకు వస్తున్న పాటలకి మీ పాటలోని శైలికి చాలా వ్యత్యాసం ఉంది. మీ మీద ప్రభావం చూపిన కవి ఎవరైనా ఉన్నారా పాటలో ముఖ్యంగా? అంటే పాట విషయం వచ్చేసరికి నారాయణ రెడ్డి గారి పాటల్ని నేను బాగా అభిమానించాను. నారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకోవాలనే కోరిక కూడా నాకు రేడియో నుంచే మొదలైంది. రేడియోలో చిత్రసీమలో ఆయన పాటలు విని, అవును సార్, సినిమాల్లో ఆయన పాటలు విని, రేడియో వైపే కాదు ఎంఏ వైపు కూడా వచ్చి పరిశోధన, ఇవన్నీ పిహెచ్డీకు గైడ్ కూడా ఆయనే, ఆయన దగ్గరనే చేశాను నేను. కాబట్టి నాకు పాట
నేను వచన కవిత్వం రాస్తున్నా పాట నా వెంబడి ప్రయాణిస్తుంది. పాట రాయాలి అన్న కోరిక ఉంది, కాకపోతే నాకు గొంతు లేదు కనుక నేను పాడలేను కనుక పాటలు రాయకపోవచ్చు. కానీ ఎప్పుడైనా ఒక గాయకుడు నా పక్కకు ఉన్నప్పుడు పాటలు రాశాను. పాటలు నేను అమితంగా ఇష్టపడ్డాను, విన్నాను, వాటిలో లీనమయ్యాను. సార్ అలాంటి దశలో ఒక గాయకుడు ఉన్నప్పుడు రాయాలని అనుకున్నాను. ఇట్లా అనుకుంటున్నప్పుడు నాకు రసమై బాలకిషన్ మొదటిసారి మద్యపాన వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పుడు, ఆ మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో మేము పాల్గొనాలని మంజీరా రస సంఘం నుంచి మేము తీర్మానం చేసుకున్నప్పుడు కొన్ని పాటలు కావాలి సార్ అని ఆయన 1-2 ట్యూన్లు ఇస్తే నేను పాటలు రాశాను. కాబట్టి తాగుడు మానండి, మద్యపానం మానేయండి అని చెప్పి పాటలు రాశాను. అది ఒక సందర్భం. సార్ తెలంగాణ సందర్భం వచ్చేసరికి కూడా పాటలు ఎక్కువ రీచ్ అవుతాయి కనుక, హృదయాలకు చేరుకునే అవకాశం ఉంటుంది కనుక పాటలు రాయాలనేటువంటి ఒక తలంపు నాకు ఉన్నప్పుడు షేక్ బాబా అనే మిత్రుడు వచ్చి ఒక తెలంగాణకు ఒక పాట రాస్తే బాగుంటుంది సార్ మీరని ఆగస్టు 17, 1997 మంజీరా రచయిత సంఘం ప్రత్యేక తెలంగాణ సదస్సు, అందులో పాడడానికి పాట కావాలని అడిగితే రాశారు. ఆ ఉదయం పూట 5 గంటల నుంచి 6 గంటల దాకా ఒక గంటలో రాసినటువంటి. అట్లా మీరు చిన్నప్పుడే రాశానని అన్నారు, అప్పుడు చాలా పాటలు అప్పుడు కూడా పాటలు రాశాను. నేను సినిమాల్లోకి వెళ్ళే ఆలోచనతో డిగ్రీలో ఉన్నప్పుడు 200 సినిమా పాటలు నేను రాసి ఇవన్నీ కూడా సినిమా నిర్మాతల అడ్రస్సులు తెలుసుకొని, దర్శకుల అడ్రస్సులు తెలుసుకొని పోస్ట్ అవి అన్ని చెత్తబుట్టలో పడేది. అదొక దశ, ఇదొక దశ. నేను ఎంఏలో ఉన్నప్పుడు నకులుడు అని ఒక గాయకుడు ఉండేవాడు. ఆయన అడిగితే ఒక పాట రాసినప్పుడు, ఇది నిశిరాతిరి మది నిశిరాతిరి చిగురించే మొక్కలను చీకటిలో పాతిరి అని ఒక పాట రాశాను. అది అప్పుడు ఆయన ఒకటి పాడుతుండే. ఆ తర్వాత అట్లా నాకు పాటలు అడపా రాసిన ఒక అనుభవం. అంటే ఇప్పుడు మీరు సినిమాల్లోకి ప్రయత్నించారు, కానీ సినిమాని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. జై బోలో తెలంగాణలో నిజానికి తెలంగాణ, దానికంటే ముందు వీర తెలంగాణ. ఈ నాగేట్ చాలల పాట సార్ అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ సభల్లో చాలా మంది దేశపతి శ్రీనివాస్ పాడుతూ ఉంటే అందరూ నృత్యం చేస్తూ వాళ్ళ కేరింతలు వేస్తూ ఉన్నప్పుడు అట్లా విస్తృత ప్రచారంలోకి వచ్చింది కనుక నారాయణమూర్తి వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చాడు. సిద్దిపేటకు వస్తున్నాను, సిద్దిపేటకు వచ్చి మా ఇంటికి వచ్చాడు. వచ్చి ఆ సినిమాలో వీర తెలంగాణ సినిమాలో పాట పెట్టుకుంటా అంటే నిరభ్యంతరంగా పెట్టుకోమని. దాన్ని డబ్బుల కోసం రాయలేదు, డబ్బుల కోసం నేను ఇవ్వను కూడా, బాగుంది అందుకని మీరు సినిమాలో వాడుకోవచ్చు అంటే ఆ సినిమాలో జేసుదాస్ పాడాడు. ఆ పాటకే 2010 సంవత్సరానికి ఉత్తమ సినిమా గీతంగా నంది పురస్కారం ఇచ్చింది. దాని తర్వాత కూడా 1-2-3 సినిమాలు. దాని తర్వాత శంకర్ అడిగాడు సార్, జై బోలో తెలంగాణ సినిమా తీసేటప్పుడు ఎన్ శంకర్ ఒక డ్యూయట్ రాయాలని అడిగాడు. ఆ డ్యూయట్ అన్నప్పుడు కొంచెం వెనకాడాను నేను. డ్యూయట్ లో కూడా సంస్కృతిని అద్భుతంగా ఆయన చెప్పాడు, ఇది నీకు పేరు తెచ్చే పాటనే, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో డ్యూయట్ ఎవరు రాయలేదు. తెలంగాణ కవులు రాశారు కానీ సంస్కృతి నేపథ్యంలో రాయలేదు. ఇందులో సినిమాలో తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది పాట. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ హీరో, ఆ మొత్తం నేపథ్యం అంతా కూడా తెలంగాణ సంస్కృతి ఉంటుంది. కాబట్టి నువ్వు రాస్తే ఇది ఏకకాలంలో డ్యూయట్ అవుతూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉంటుంది కనుక నీకు పేరు తెస్తుంది అంటే నేను అప్పుడు ట్రై చేస్తాను, రాశాను. నిజంగా ఆ పాట యువకుల్లో చాలా వెళ్ళిపోయింది. తెలంగాణ వాళ్లే కాదు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా దాన్ని బాగా అభిమానించారు. మంచి పాటగా, మంచి యుగల గీతంగా దాన్ని గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ నేను ఎక్కడికైనా పోయినప్పుడు ఒక పువ్వు ఒక నవ్వు గుర్తు చేస్తాను అని గుర్తు చేస్తాను.
ఒక నీరు ఊహల్లు తెలియమా ఊరంత జాతరై సంబోరమాడేనా గుండెల్లో తలపులు గువ్వల్లే ఎగిరేనా పాటకు పడుచు తప్పెట చూపు చూపుకు చూడముచ్చట గాలి మేళం వేసి తాళం గతులే విందామా ఒక్క పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలుగే. ఒక నోరు ఒక నీరు ఊహల్లు తెలియమా జాబిలి లాగిలి జడకొప్పులాడేనా సింగిడి అలికిడి సీటీలు గుట్టేనా వాగులు చిలిమెల వరుణుడు ముద్దాడి పొద్దంతా నీ ధ్యాసే పొడి చేరి నీ రూపీ కుచ్చుల పగడాలు గోగు పువ్వులే గున్నాలు మంచు పువ్వుల తోవల్లో మనసు నేలపై పరిచాను కాలాల గానాలన్నీ మౌనంగానే విన్నాను నీలాల మీరాలెక్కి లోకాలన్నీ చూశాను పల్లె పల్లెకు పాట గంధము మనిషి మనిషికి మమత బంధము బంతి పూల బంతి గట్టి బతుకే గడిపేమా ఒక్క పువ్వు ఒక నవ్వు ఉయ్యాలలుగే. ఒక నువ్వు ఒక నీరు ఊహల్లో తెలియమా తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో బందూక్ అనే సినిమాలో ఒక పాట రాశాను. అది నాకు కొంత కీర్తి తెచ్చింది. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని మొత్తం ఒక 6-7 నిమిషాల్లో తెలిపేటటువంటి పాట. ఇందాక అవార్డ్స్ గురించి వస్తూ నంది అవార్డు అన్నారు. అట్లనే ఈ సంవత్సరము మన ఆల్ ఇండియా రేడియో కూడా జాతీయ తెలుగు కవిగా మిమ్మల్ని ఎంపిక చేసింది. అరుదైన గౌరవాల్లో జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం కూడా నాకు అరుదైన గౌరవం. మీరు ఇందాక చెప్పినట్టు శ్రీనారాయణ రెడ్డి, దాశరథి లాంటి ఉద్దండులు అలాంటి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో అనిపించేది, ముఖ్యంగా రిపబ్లిక్ డే కంటే ముందు రోజు, జనవరి 26 రిపబ్లిక్ డే అయితే దానికంటే ముందు రోజు సార్ ఒక సర్వభాషా కవి సమ్మేళనం వచ్చేది. సార్ ఆ సర్వభాషా కవి సమ్మేళనం ప్రత్యేకంగా పనిగట్టుకొని అది రాత్రిపూట వస్తుంటే ఆ నిద్ర కాచి వినేది. అట్లా నిద్ర కాచి వింటున్నప్పుడు తెలుగు కవిని విన్నప్పుడు మాదానందం కలిగేది. నాది కాకపోవచ్చు, కానీ తెలుగు కవిని విన్నప్పుడు ఈ 24 మంది కవులల్లో తెలుగు కవి కూడా ఉన్నాడు కదా అని సంతోషం కలిగేది. అట్లాంటి ఉద్దండులు చదివినటువంటి ఒక రూపం అది కాలక్రమంలో ఇటీవల ఆకాశవాణి అధికారుల ప్రత్యేక చొరవ వల్ల అది నాకు జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనేటటువంటి అవకాశం కలిగింది. అది ఈ సంవత్సరమే కలిగింది. 2025లోనే ఢిల్లీలో రికార్డింగ్ అయింది, 26లో ప్రసారం అయింది. కాబట్టి 25, 26 ఈ 2 సంవత్సరాలు కలిపితే ఒక సంవత్సరం కింద లెక్కేసుకుంటే ఆ ఒక సంవత్సరంలో ఈ జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొనడం, అనిమేష కావ్యానికి జాతీయ గుర్తింపు రావడం, ఈ 2 కూడా నాకు గర్వకారణంగా ఉంటాయి. అది అక్కడ ఢిల్లీలో ఎంత బాగా జరిగిందో సార్ ఇక్కడ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తరఫు నుంచి కూడా స్థానికంగా తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సర్వభాషా కవి సమ్మేళనం కూడా అద్భుతంగా దాన్ని రూపకల్పన చేసి ప్రసారం చేశారు. నిర్వాహకులు తీసుకున్న శ్రద్ధ అడుగడుగునా కనబడింది. చాలా వైభవంగా జరిగింది. అది నాకు మహదానందాన్ని ఇచ్చింది. అది చాలా గుర్తుపెట్టుకునే జ్ఞాపకం నాకు. తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వం, మీరు సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా ఆ కుర్చీలో కూర్చున్నారు.
వెనుకటి పుస్తకాలన్నీ, మరుగున పడిన పుస్తకాలన్నీ అచ్చయించారు. రవీంద్ర భారతి అప్పటి వరకు పాటలకే కేంద్రంగా, సినీ సంగీత విభావరికి కేంద్రంగా ఉన్న రవీంద్ర భారతిని ఒక అకాడమిక్ స్థాయిలో సెమినార్లు జరిగేలాగా మీరు ప్రోత్సహించారు. దీని వెనకాల మీ కృషి ఎలా ఉంది చెప్పండి సార్. అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాల నా ప్రయాణంలో నేను ఎదుర్కొన్నటువంటి అనేక అనుభవాల యొక్క సారం తెలంగాణ సాహిత్య అకాడమీ నిర్వహణ. ఈ ప్రయాణంలో సదస్సులు చూశాను, కవి సమ్మేళనాలు చూశాను, నేను సంగీత విభావర్లు చూశాను, నేను సభలు నిర్వహించగలిగాను, రచయితల సభలు నిర్వహించాను, భాషావేత్తల సభలు నిర్వహించాను. రకరకాలైనటువంటి రూపాల్లో నేను అనేక కార్యక్రమాలు తీసుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. ఈ నడుచుకుంటూ వచ్చినప్పుడు నాకు ఈ అనుభవాలన్నింటినీ ఒకచోట గుదిగుచ్చితే వాటన్నిటికీ ఒక కార్యాచరణ రూపం ఇవ్వగలిసి వస్తే అది ఏంటిది అంటే తెలంగాణ సాహిత్య అకాడమీ. 1974లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. నేను ఆ రోజున 74 పరిస్థితి ఏంటంటే నేను సభలకు కూడా వచ్చేటందుకు నాకు బస్ కిరాయిలు కూడా లేనటువంటి స్థితి. 3.5 సిద్దిపేట నుంచి హైదరాబాద్ రావడానికి 3.5 రూపాయల ఛార్జీ. ఆ 3.5 కూడా లేనటువంటి స్థితిలో ఉన్న నేను సభలు విన్నాను, కానీ సభల గురించి నేను సభలు చూసే అవకాశం నాకు దొరకలేదు. అది తిరగేస్తే ప్రపంచ తెలుగు మహాసభలు 2017లో నిర్వహించేటటువంటి ఒక అవకాశం, ఆనాడు చూసే అవకాశం లేనటువంటి నాకు నిర్వహించే అవకాశం ఒక రావడం అనేది నాకు గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. అయితే దీంట్లో నా 50 సంవత్సరాల అనుభవం అంతా ఉపయోగించి రంగరించి ఆ సభలు నిర్వహించాను. అందుకని అక్కడ సదస్సులు ఎట్లా జరగాలి, అక్కడ అకాడమిక్ స్థాయి, విశ్వవిద్యాలయ స్థాయిలో నేను పరిశోధన కూడా చేసి ఉన్నాను కాబట్టి పరిశోధన యొక్క ప్రామాణికత ఏంటిదో నాకు తెలుసు. కాబట్టి రవీంద్ర భారతిలో పాటల కార్యక్రమాలు మాత్రమే కాదు, అకాడమిక్ సదస్సులు, విద్యా సదస్సులు, సాహిత్య సదస్సులు నిర్వహించవచ్చు అని బహుశా నీ ఆధ్వర్యంలోనే అవును సార్ మొదటి సభ అద్భుతంగా అవును సార్ శాతవాహనుల నుంచి కాకతీయుల కానీ ఒక సదస్సు రూపకల్పన చేసి మనం చేసినప్పుడు ఆ సదస్సు పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి మనం అందరి దృష్టికి తెచ్చినప్పుడు కేసీఆర్ గారే ఆశ్చర్యపోయి ఆ పుస్తకం నాకు కావాలని, మనం వేసినట్టు తెలియక ఆ పుస్తకం నాకు కావాలని అడగడం ఇది గొప్ప జ్ఞాపకం. అందుకని నేను కవిత్వాన్ని ప్రేమించాను, పరిశోధనను ప్రేమించాను, పరిశోధకుల్ని ప్రేమించాను, ఆ క్రమంలోనే తెలంగాణను ప్రేమించాను, తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రేమించాను, పుస్తకాల్ని ప్రేమించాను. కనుక పుస్తకాలు పబ్లిష్ చేశారు 3 ఏళ్ల కాలంలో 125 పుస్తకాలు పబ్లిష్ చేశారు. అట్లనే అనేక సదస్సులు, పరిశోధన సదస్సులు నిర్వహించాము. ఒకటి కాదు, దాని తర్వాత మళ్ళీ కాకతీయుల నుంచి అసఫ్ జాహీల దాకా అని ఇంకొక పుస్తకం వేశాం. అసఫ్ జాహీల నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అని ఇంకొక సదస్సు కూడా నిర్వహించాం. ఇటు ఒకవైపు సదస్సులు జరుగుతున్నాయి, పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకొక వైపు పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాయి, ఇంకొక వైపు నేను రచయితల సంఘాలు నడిపాను కనుక మంజీర్ రథ సంఘం కావచ్చు, తెలంగాణ రచయితల వేదిక కావచ్చు, తెలంగాణ రచయిత సంఘం కావచ్చు, ఇవన్నీ నిర్మాణం చేసినటువంటి ఒక అనుభవం ఉంది. కాబట్టి ఈ నిర్మాణంలో కొత్త వాళ్ళకి సాహిత్యం సృజన చేయటంలో వాళ్ళకి శిక్షణ కూడా అవసరం అనేటువంటి శిక్షణలో భాగంగా డిగ్రీ కాలేజీల్లో, పాఠశాలల్లో వీళ్ళ కార్యక్రమాలు నిర్వహించి రేపటి రచయితల్ని రూపొందించేటటువంటి కార్యక్రమం కూడా చేశాం. కాబట్టి ఒక బహుముఖ కార్యక్రమాలు నిర్వహించినటువంటి ప్రత్యేకత సాహిత్య అకాడమీకి ఉంది. అయితే సాహిత్య అకాడమీని కేవలం ఏదో ప్రభుత్వ సంస్థగానే భావించలేను. సాహిత్య అకాడమీని తెలంగాణ పునర్నిర్మాణ సందర్భంలో ఒక గొప్ప సంస్థగా భావించి దాన్ని అన్ని దిక్కుల ఉపయోగకరంగా, ప్రయోజనవంతంగా తీర్చిదిద్దేటటువంటి పని చేశాను కనుక దాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం. రసార్ణవ సుధాకరం అనేటువంటి సర్వజ్ఞ సింగభూపాడు రాసిన పుస్తకం 80 ఏళ్ల నుంచి అది ప్రింట్లో లేదు. అది తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రింట్ చేసి మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మొత్తం తెలుగు జాతికి గర్వించింది. నిజం సార్. అలాంటి పుస్తకాలు అనేకం పబ్లిష్ చేశారు. నేను మొదట కవిని అన్నమాట మీ గొంతు నుంచే నేను విన్నాను. మిమ్మల్ని ఎవరు అంటే నన్ను కవి అని పిలవండి, నేను చాలా ఆనందిస్తానని అన్నారు. ఒకవైపు కవిగా ఆనందం పొందుతూనే ఇంకోవైపు పరిశోధకుడిగా రీసెర్చ్ చేయటం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నిజానికి పరిశోధకుడిగా ఉంటే కవి అవ్వలేడు, ఎందుకంటే స్పందించే హృదయం ఉంటే పరిశోధన తగ్గిపోతుంది అన్నారు. మరి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అంటే రెండింటిని కాదు, ఎన్ని అయినా కూడా బ్యాలెన్స్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. నువ్వు ప్రేమించవలసినంత ప్రేమిస్తే, నీవు పరిశోధనకు అంకితమైతే పరిశోధన అద్భుతంగా చేయగలవు. నువ్వు రచనకు అంకితమైతే కవిత్వాన్ని కూడా అద్భుతంగా రాయగలవు. నువ్వు ఉద్యమానికి అంకితమైతే ఉద్యమాన్ని కూడా అంత అద్భుతంగా నడపగలవు. నీలో కావలసింది ప్రేమ, నీలో కావలసింది పని పట్ల ఒక శ్రద్ధ. ఆ పని చేయడానికి నువ్వు చులకనగా భావిస్తే నువ్వు ఏది చేయలేవు. కాబట్టి రచన చెయ్యాలన్నా, పరిశోధన చెయ్యాలన్నా,
లేదా ఒక ప్రచురణ చేయాలన్నా, లేదా ఒక ఉద్యమం నడపాలన్నా, వీటన్నిటికి కావాల్సింది మొదట ప్రేమ, దాని పట్ల నీకు అభిరుచి, ఇంట్రెస్ట్ ఉండాలి. రెండవది పని పట్ల ఇష్టం ఉండాలి, పని పట్ల గౌరవం ఉండాలి. మూడవది మనుషుల పట్ల, నీ ప్రాంతం పట్ల, నీ జాతి పట్ల, నీ సంస్కృతి పట్ల, నీ రంగం పట్ల నీకు ప్రేమ ఉండాలి. బాగుంది. తప్పనిసరిగా అద్భుతంగా చేయగలుగుతాం. కాబట్టి కవిత్వం రాస్తూ ఉన్నప్పుడు, ఒక సినిమా పాట రాస్తున్నప్పుడు సినిమా పాటలోనే జీవించాలి. మనం పరిశోధన చేస్తున్నప్పుడు పరిశోధనలోనే బతకాలి. దాదాపు నేను 3 సంవత్సరాలు సాహిత్య అకాడమీ నడిపితే 3 సంవత్సరాలు నేనేం రాయలేదు. పని తప్ప నాకు ఇంకోటి లేదు. సాహిత్య అకాడమీని నిలబెట్టాలి. సార్, సాహిత్య అకాడమీని నిరంతరంగా మార్గదర్శకంగా ఉండే ఒక సంస్థగా తీర్చిదిద్దాలనేదే నా ముందట ఉన్న టాస్క్. కాబట్టి దానికోసం పనిచేశాను. అది నిజంగా జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ తిరిగి తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే నేను రాయాల్సినవన్నీ మిగిలిపోయినాయి. కాబట్టి ఆ పనిని అక్కడితో వదిలేసి సృజనకు అంకితమై మళ్ళీ సృజన చేసుకుంటూ వచ్చాను. కాబట్టి రచనలో మళ్ళీ నేను జీవించిన కనుకనే బందారం కథలు రాశాను. అవును సార్. నాగెట్టరం నవలు రాశాను సార్. మళ్ళీ కొన్ని పాటలు రాశాను సార్. మళ్ళీ వచన కవిత్వం పుస్తకం వేసేది ఉంది. అట్లనే దాదాపు ఒక 6 నృత్య రూపకాలు రాశాను. ఈ 6 నృత్య రూపకాలు కూడా నాకు అమిత ఖ్యాతిని తెచ్చాయి. కూచిపూడికి నాకు ఉన్న సంబంధం కొంచెమే, తక్కువ. కానీ కూచిపూడికి నాకు ఆ కళారూపానికి ఉన్న సంబంధం కంటే తెలంగాణ పట్ల, రైతు జీవితం పట్ల నాకు ఉన్నటువంటి ప్రేమనే నా చేత నృత్య రూపకాలు రాయించింది. సార్, మన బతుకమ్మ పండుగ రోజు మన ఆల్ ఇండియా రేడియో కూడా బతుకమ్మ నాటకం కూడా అదే దాంట్లో భాగంగా వచ్చింది. నేను ఇక్కడి సంస్కృతిని ప్రేమించాను కాబట్టి బతుకమ్మ నాటకం రాయమని ఒక భవానీ అనే ఆర్టిస్ట్ అడిగితే రాశాను. అది అట్లా ఉండిపోయింది. అది ఒక రూపానికి వస్తలేదు ఎట్లా అని అనుకున్నప్పుడు ఆకాశవాణి ఆ బతుకమ్మ నాటకాన్ని ఆహ్వానించి తీసుకొని ఆ నాటకం రేడియోలో వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం ఇవాళ ఎంత ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో అలాంటి ఆనందం రేడియోలో బతుకమ్మ నాటకంగా వచ్చినప్పుడు కూడా నాకు అంత ఆనందం కలిగింది. కారణం ఏంటిదంటే నేను తెలంగాణను ప్రేమించాను, బతుకమ్మను ప్రేమించాను. బతుకమ్మ పాటలో ఉండడం వేరు, బతుకమ్మ నాటకంగా ఉండడం వేరు. కాబట్టి నాటకంగా వచ్చి అది రేడియోలో ప్రసారమైనప్పుడు ఒక జీవితం, ఒక కథ, ఒక వృత్తాంతం అద్భుతంగా ఉంది సార్. అది నాకు బాగా తృప్తినిచ్చినటువంటి. ఇందాక మీరే అన్నారు సార్, అవార్డు రావటం వేరు, తృప్తిని ఇవ్వటం వేరు. ఈ అవార్డులు రచయితకి మైలేజ్ని ఇస్తాయా, పడగొడతాయా అనేది ఒక డౌట్ సార్. అంటే ఇప్పుడు ఒకటే, అంటే అవార్డుల కోసమే పుస్తకాలు రాసినప్పుడు అవార్డులు వస్తే సంతృప్తి పడతారు, లేకపోతే దుఃఖపడతారు. కానీ మనం ఒక జీవితాన్ని ఆవిష్కరించడానికి, సమాజాన్ని ఒక వేడుకతో తీర్చిదిద్దడానికి, ఒక ప్రయోజనవంతంగా, సంస్కారవంతంగా తీర్చిదిద్దడానికి నువ్వు రచన చేసి ఉంటే అప్పుడు నువ్వు అవార్డు రాకపోతే దుఃఖపడవు. అయితే అవార్డు వచ్చినప్పుడు నీ సాహిత్యానికి కొంత ఫోకస్ దొరుకుతుందా లేదా అంటే తప్పకుండా ఫోకస్ దొరుకుతుంది. పురస్కారం రావడం అనేటువంటిది ఒక గుర్తింపు. నువ్వు రాసిన రచనకు ఒక గుర్తింపు, ఆ రచన మీద లోతైనటువంటి ఒక చర్చ జరిగే సందర్భం వస్తుంది. ఇప్పుడు అనిమేషన్ నేను రాశాను, అనిమేషన్ రాసిన తర్వాత 5 ఏళ్లకు 6 ఏళ్లకు వచ్చింది. ఇప్పుడు పుస్తకం దానికి పురస్కారం వస్తే ఇప్పుడు దాని మీద అసలు చర్చ మొదలైంది. నిజానికి 6 ఏళ్ల కింద నేను పుస్తకం రాస్తే అసలు చర్చ ఇప్పుడు మొదలైంది. దాంట్లో ఏం రాశాడు, ఆ కరోనా ఏంటి, ఆ ప్రకృతి ఏంటి, ప్రకృతి మనిషికి మధ్యన జరుగుతున్నటువంటి ఘర్షణ ఏంటి, ప్రకృతికి మనిషికి ఉండవలసిన సంబంధం ఏంటిది, ఇది ఎందుకు విచ్ఛిన్నమైంది, ఎక్కడ చెడింది. దీర్ఘకావ్యం కాబట్టి అనేక అంశాలని నేను దాంట్లో చర్చించాను. అసలు వలసలు ఎక్కడ మొదలయ్యాయి, వలసలు కార్మికులతోనే మొదలైనవి అని అనుకుంటారు చాలా మంది. వలసలు ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం ఆక్రమణ చేసేటప్పుడు మొదలైంది. అందుకని రాజులు వలస వచ్చారు, రాణులు వలస వచ్చారు, మంత్రులు వలస వచ్చారు. ఇట్లా చూసినప్పుడు వ్యాపారవేత్తలు తెగలే గుంపులుగా వలస వచ్చారు. ఈ వ్యాపారవేత్తలు వలస వచ్చారు. వ్యాపారవేత్తలు వలస వచ్చిన వాళ్లే ఇక్కడ రాజ్యం చేశారు. ఇవన్నీ మనకి ఈ చరిత్రలోకి వెళితే వలసలు లేకుండా చరిత్ర లేదు. కాబట్టి ఆకలి కోసం జరిగిన వలస ఒకటి, ఆధిపత్యం కోసం జరిగినటువంటి వలస ఒకటి. ఈ ఆధిపత్యం కోసం, ఆక్రమణ కోసం వచ్చినటువంటి వలస అది ఎప్పుడైనా కూడా జీవితాన్ని హింసించేది. కాబట్టి ఆ వలసను స్థానికులు ఎప్పుడు తిరస్కరిస్తారు. ఆకలి కోసం వచ్చినటువంటి వలసను ఆహ్వానిస్తారు. ఈ ఆహ్వానించినటువంటి వలస అది ఆర్ద్రమైనటువంటి సాహిత్యంలో ఎప్పుడూ బతుకుతుంటుంది. నవలకి జీవిత చరిత్రకి ఏమైనా వ్యత్యాసం ఉందా? అది జీవిత చరిత్రగా మలచాలంటే, జీవిత చరిత్రని నిజంగా జరిగిన సంఘటనల్ని నవలగా చేయాలంటే దానికి ఏమైనా శైలి సంబంధమైనటువంటి చేర్పులు ఉంటాయా సార్? తప్పనిసరిగా ఒక నవల అన్నప్పుడు దానికి ఒక కళాత్మక రూపం ఇవ్వాలి. అంటే జీవిత చరిత్ర యథార్థంగా రాస్తే, డేట్లతో సహా యథార్థంగా రాస్తే అది ఒక జీవిత చరిత్ర, ఒక ఆత్మకథ. అంటే మీరు ఆ నవల ప్రారంభంలో మా నాయన జీవితాన్ని
రాయాలని రాశాను. నవల రూపంలో రాయాలన్నప్పుడు అది ఒక కళారూపం, ఒక సాహిత్య రూపం. కాబట్టి దానికి శిల్పం, దానికి సంభాషణలు, దానికి వాతావరణం, ఇవన్నిటికి సంబంధించి ఇవి జీవిత కథలో వాతావరణ చిత్రం ఎక్కువ ఉండదు. అవును సార్. కానీ నవల రూపంలోకి వచ్చేసరికి వాతావరణ కల్పన, పాత్రల సమయోచిత సంభాషణ, వీటన్నిటిని కూడా తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంటుంది సార్. ఆ జీవిత కథ రాసేటప్పుడు అట్లా ఉండదు. జీవిత కథలో వివరాలు ఉంటాయి. కానీ మీరు ఒక సాహిత్య రూపకంగా, ఒక నవల రూపంగా రాయాలన్నప్పుడు దానికి కావలసినటువంటి మాటలు, దానికి కావలసినటువంటి పాత్ర చిత్రణలు, పాత్రల స్వభావాలు, వ్యక్తులు, వాతావరణ కల్పన, ఇదంతా కళాత్మకమైనటువంటి రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అట్లాంటి ఒక ప్రయత్నమే నాగేడు తరం నవల. అందుకని బాపు జీవితం నుంచి ప్రేరణ పొందిన అది నవలగా ఆవిష్కరించాలన్నప్పుడు దానికి కావలసినటువంటి ఒక స్థానీయమైనటువంటి వాతావరణ కల్పన, ఒక జీవన నుంచి రూపొందిన ఒక శిల్పం దానికి అద్దడం జరిగింది. సార్, చివరిగా ఈ తరం రచన చేయాలనుకున్న వారికి మీరు ఇచ్చేటటువంటి సలహాలు, సూచనలు, ఎందుకంటే రచనలోకి ఎందుకు దిగినాము అని బాధపడే తరం కొంత నేను చూశాను. సో అట్లాంటి నేపథ్యంలో మీరు ఎటువంటి సలహాలు ఇవ్వగలరు వాళ్ళకి? అంటే ఒకటే, సాహిత్యంలోకి వచ్చేవాళ్ళు జీవితం రాయాలని వస్తే ఎక్కడ వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు. అంటే సాహిత్య ప్రయోజనం కోసమన్నా రావాలి, జీవన ప్రయోజనం కోసమన్నా రాయాలి సార్. అట్లా వస్తే వాళ్ళు బాధపడే పరిస్థితి ఉండదు. బాగుంది. కానీ బాగా పేరు వస్తుందని, దీనివల్ల బాగా డబ్బు వస్తుందని వచ్చిన వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు. ఒక 50 సంవత్సరాల అనుభవం నుంచి నేను మాట్లాడుతున్నా. 50 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నది ఏంటంటే, పేరు కోసం రాయకండి. మీరు రాస్తే పేరు వస్తుంది సార్. మీరు మంచి జీవితాన్ని ఆవిష్కరిస్తే, మంచి సాహిత్యాన్ని రాస్తే తప్పకుండా మీకు పేరు వస్తుంది. యువతరానికి ఇచ్చే ఒకే ఒకసారి. అట్లనే పుస్తకాలు అమ్మడం కోసం పుస్తకాలు రాయవలసిన అవసరం లేదు. ఇదేదో శ్రద్ధ ప్లాట్ల బిజినెస్ చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. సో సాహిత్యం అనేది ఒక సామాజిక ప్రయోజనం కోసం, ఒక జాతి జాగృతి పరిచేటటువంటి ప్రయోజనం కోసం రాయాలి. ఒక అనుభవ ఆవిష్కరణ, ఒక గాఢమైన అనుభూతిని చెప్పడం కోసం రాయాలి. కానీ కేవలం డబ్బులు వస్తాయి, పుస్తకాలు అమ్ముతలేవు అని అంటే అది ఈ తరానికి దుఃఖభరితం అవుతుంది. నిజానికి ఇవాళ పుస్తకాలు అమ్మడం చాలా కష్టమైనటువంటి. అవును సార్. పోతన పుస్తకాలు అమ్మడం కోసం రాయలే, పుస్తకాలు అచ్చవుతాయనే నమ్మకం లేని రోజుల్లో, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో రాశారు. కాబట్టి దానికి ఒక ప్రయోజనం ఉంది, దానికి ఒక గొప్ప జాతికి సంబంధించిన గొప్ప ఉత్సవం ఉంది దానికి. కాబట్టి ఆ ధ్యేయంలోంచి రాశారు వాళ్ళు. కాబట్టి ఆ ధ్యేయంతో రాస్తే ఏం కాదు. వేమన రాసేటప్పుడు పద్యాలు అచ్చవుతాయని రాయలేదు, ఒక సామాజిక సంస్కరణలో భాగంగా రాశారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోమని చెప్తాను. కొత్త రచయితలు ఆధునిక మాధ్యమాల్లో వాళ్ళు రాస్తున్నారు, ఆధునిక మాధ్యమాల్లో ప్రాచుర్యం వస్తుంది, పేరు వస్తుంది. కానీ డబ్బు వస్తలేదని ఎక్కడైనా బాధపడితే అది సరైనటువంటి సాహిత్యకారుడు అంటే ప్రవృత్తిగానే ఉండాలి, కానీ వృత్తిపరంగా మాత్రం ఎంపిక దాన్ని వ్యాపారం కాదు. అది పుస్తకం, సాహిత్యం అనేది ఎప్పుడూ వ్యాపారం కాదు. ఎప్పుడైనా వ్యాపారం అయితే అది సాహిత్యం కాదు. వ్యాపారమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి, అది సాహిత్యంగా నిలబడలేదు. అదే సార్. సాహిత్యంగా నిలబడాలంటే మీరు అది సాహిత్యంగా రాసినప్పుడు మాత్రమే నిలబడుతుంది. కాబట్టి దాంట్లో వ్యాపారం కలపకూడదు. కొత్త రచయితలకు ఇచ్చే ఒకే ఒక్క సూచన ఏంటంటే, బాగా చదవండి, ఒక మంచి ఉద్దేశంతో రాయండి, ఒక సామాజిక ప్రయోజనంతో రాయండి. కానీ వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత కీర్తికాంక్షల కోసం రాస్తే ఆ కీర్తి రాకపోగా బాధపడి దుఃఖపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీ వెనక కీర్తి రావాలి, కానీ కీర్తి వెనక మీరు పోకూడదు. ధన్యవాదాలు సార్. ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి సమయం కేటాయించి మా శ్రోతలతో మీ కవిత్వాన్ని, మీ భావజాలాన్ని, మీ జీవిత ప్రయాణాన్ని పంచుకున్నందుకు మా ఆకాశవాణి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నమస్కారం సార్. నమస్తే.